పాలమూరులో నిరుపేద ప్రజలకు సొంతింటి కల నెరవేరడం లేదు. పేదలు సొంత గూడు కోసం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కాసులకు కకృతిపడి నిరుపేదలకు అందాల్సిన ఇళ్లను అనర్హులకు కట్టబెట్టారు. ఇళ్ల కేటాయింపులో చేతివాటం ప్రదర్శించిన అక్రమ అధికారులపై విచారణ మొదలైంది. పాలమూరులో డబుల్ బెడ్రూమ్ స్కీంలో అక్రమాలపై విచారణ అధికారులు తీగలాగి డొంకను కదిలిస్తున్నారు. గూడులేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పథకం అబాసు పాలవుతోంది. నిరుపేదలకు అందాల్సిన ఇల్లు అనర్హులకు కట్టబెట్టారు. గూడులేని నిరుపేదలకు కాకుండా ఇదివరకే ఇల్లు ఉన్నవారికి కట్టబెట్టారు. పేదల పథకాన్ని కొంతమంది ప్రభుత్వ అధికారులు బేరం పెట్టారు. కాసులకు కక్కుర్తి పడి ఇళ్లను నడి బజారులో అమ్మకానికి పెట్టారు. ఒక్కో ఇంటికి 5 లక్షల నుంచి 10 లక్షలకు వెల కట్టారు. రెవెన్యూ శాఖలో ఇది వరకు పనిచేసిన కొంతమంది రెవెన్యూ సిబ్బంది అధికారులు కలిసి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ను వ్యాపారంలా వాడుకొని సొంతంగా ఆస్తులు కూడగట్టుకున్నారు. కోట్లకు పడగలెత్తారు. ఇక అధికారుల విచారణలో ఈ తతంగమంతా బయటపడుతోంది. ప్రమేయమున్న బ్రోకర్లు, రెవెన్యూ సిబ్బంది అధికారుల వ్యవహారంపై తీగలాగి డొంకను కదిలిస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ కాలనీల్లో ఉంటున్న జనం వివరాలను సేకరిస్తున్నారు. వారికి ఇళ్ల కేటాయింపు ఎలా జరిగింది అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 21,900 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరయ్యాయి. పాలమూరు మున్సిపాలిటీ పరిధిలోని వీరన్నపేట, పాతతోట, పాత పాలమూరు మురికి వార్డుల్లో నాటి సీఎం కేసీఆర్ 18 జనవరి 2015లో పర్యటించారు. బస్తీల్లో పరిస్థితులు వెంటనే మార్చేందుకు 3 నుండి 4 నెలల్లో ఇళ్లను పూర్తి చేసి ఇస్తామని బస్తీ వాసులకు హామీ ఇచ్చారు. కేసీఆర్ మహబూబ్ నగర్ నియోజకవర్గానికి 2300 ఇళ్లు అదనంగా కేటాయించారు. ఇందులో పాత పాలమూరు వాసులకు మాత్రమే ఆదర్శ్ నగర్ లో 310 ఇండ్లు నిర్మించి ఇచ్చారు. దివిటిపల్లిలో 1024 ఇండ్లు, వీరన్నపేటలో 660 ఇండ్లు పూర్తయ్యాయి. ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లవే ఉన్నాయి. గత ప్రభుత్వం కట్టిన ఇళ్లలో చాలా వరకు అనర్హులకే కట్టబెట్టారని అధికారుల విచారణలో తేలింది. ఇల్లు తీసుకున్నారు, వస్తేనే బాగుంటది. ఇప్పుడు బీదోనికి ఇస్తేనేమో వస్తాడు వాడు, ఇల్లు లేనికి ఇస్తే ఇల్లు వాళ్ళకి ఇస్తారంటే ఇల్లు ఎట్లా వస్తారు చెప్పు. కరెక్ట్ ఎంక్వైరీ చేసి కరెక్ట్ వాళ్ళకి మేము ఏం లెక్క పెట్టుకుంటాం చెప్పు. మేము ఏం లెక్క పెట్టుకుంటున్నాము. మా ఏదో మేము తిప్పలాడుతాం, పనిపోతున్నాము, వస్తున్నాము, పోతున్నాం అంతే. ఎవరు వస్తున్నారు, ఎవరు అవుతున్నారు మాకేం తెలియదు. చాలా మంది ఇక్కడ ఖాళీగా ఉన్నాయి. ఆల్రెడీ ఇండ్లు వచ్చినాయి కానీ వాళ్ళు ఏమి పనులు వేయించుకుంటారు, తాళాలు వేసి ఎక్కడనో మహబూబ్నగర్ లో నుండి వెళ్ళిపోతున్నారు, అక్కడనే వెళ్ళిపోతున్నారు. అట్లానే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తే బాగుంటది. మాకు ఇల్లు వచ్చి 1.5 year అవుతుంది. మేము 1.5 year నుంచి ఇక్కడనే దివిటిపల్లిలో ఉన్నాం. ఇంతకుముందు మేము అక్కడ వీరన్నపేటలో ఉంటుంది. మాకు స్వతహా ఇల్లు లేకుండే. ఇంకా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇంకా ఇంటి గురించి ఆర్జీ పెట్టుకుంటుంటే ఇల్లు వచ్చింది. ఇంకా ఇల్లు వచ్చినప్పటి నుంచి మేము ఇక్కడనే ఇల్లు చేపించుకొని ఇంకా ట్రావెలింగ్ అక్కడ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అయినా మేము ఇక్కడనే ఉంటున్నాం. సార్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ల దగ్గర బెనిఫిషరీకి ఇచ్చిన సర్టిఫికేట్ కరెక్ట్ ఉందా లేదా, తహసీల్దార్ ఇచ్చిందా లేదా, తర్వాత బెనిఫిషరీని ఇంట్లో ఉంటున్నారా లేదా, తర్వాత బెనిఫిషరీకి బదులుగా వాళ్ళు ఎవరన్నా వేరే వాళ్ళు ఉంటున్నారా, ఉంటే ఎవరు ఉంటున్నారు, తర్వాత వాళ్ళకి ఇచ్చిన సర్టిఫికేట్ వ్యాలిడా కాదా, తర్వాత ఆ ఇల్లు ఖాళీగా ఉందా, డోర్ లాక్ ఉందా, లేకపోతే అక్కడ స్టేయింగ్ ఉన్నారా లేదా అనే విషయాలని మేము వెరిఫై చేసి రాసుకుని వెళ్తున్నాం. ఇక అధికార దుర్వినియోగంతో అనర్హులకు ఇల్లు కేటాయించిన రెవెన్యూ అధికారుల తీరుతో పేదల సొంతింటి కలగానే మిగిలిపోతోంది. 100 ఇళ్ల గోల్మాల్ వెనుక హస్తం ఉన్న అధికారులపై విచారణ మొదలు కావటంతో అక్రమ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.